నా పేరు అభి. ఇంకా ఈరోజు నేను మీకు నక్షత్రాలు మరియు రాశుల గురించి నేర్చుకుందాము. సో మొదలు పెడతాం. ఇక్కడ ఉన్నది రాశి చక్రము. ఈ రాశి చక్రంలో మనకు 12 రాశులు ఉంటాయి. ఈ 12 రాశులు ఒక నెలలో వస్తాయన్నమాట. సో మొదలయ్యే రాశి పేరు మేషము. సో నేను అన్ని రాశులు చెప్తాను. మేషము, వృషభము, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, దాని తర్వాత వచ్చేది వృశ్చికము, ధనస్సు, మకరము, కుంభము మరియు మీనము. ఇవన్నీ కలిపితే 12 రాశులు అవుతాయి. ఈ 12 రాశులు ఈ ఆంగ్లంలో కాన్స్టలేషన్స్ అంటారు. అండ్ ఈ ప్రతి ఒక్క రాశిలో మనకు 9 పాదాలు ఉంటాయి. ఈ 9 పాదాలు నేను ఎరుపు రంగులో గీతలుగా రాశాను. అండ్ ఈ పాదాల్లో 4 పాదాలు కలిపితే ఒక నక్షత్రం వస్తుంది అన్నమాట. సో మొదలు పెడదాం. సో ఫస్ట్ వచ్చేది మేషరాశి. మేషరాశిలో ఇది మన మొదటి నక్షత్రం. సో ఇక్కడ వచ్చే మొదటి నక్షత్రం పేరు అశ్విని. దాని తర్వాత మళ్ళీ 4 పాదాలు కలిపితే రెండో నక్షత్రం వస్తుంది. ఆ రెండో నక్షత్రం పేరు అశ్విని, భరిణి. సో అలా ఇవన్నీ నక్షత్రాలు వస్తాయన్నమాట. ఈ నక్షత్రాలు నేను ఇక్కడ రాశాను. సో నక్షత్రాలు అశ్విని, భరిణి, కృత్తిక, రోహిణి. మృగశిర, ఆరద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ. దాని తర్వాత ఉత్తర పాల్గొని, హస్త, చిత్త. దాని తర్వాత స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. పూర్వాషాఢ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. శ్రవణం, ధనిష్ట. దాని తర్వాత శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి. సో ఇవన్నీ కలిపితే మనకు 27 నక్షత్రాలు వస్తాయి. ఈ 27 నక్షత్రాలు ఇక్కడ నేను రాశాను. సో నేను చెప్పినట్లు ఒక్క పాదంలో 4 పాదాలు కలిపితే ఒక నక్షత్రం వస్తుంది. అక్కడ నేను తప్పు రాశాను. దాని తర్వాత 9 పాదాలు కలిపితే ఒక రాశి వస్తుంది బేసికలీ. సో అవి జస్ట్ రాశి చక్రము. దాని తర్వాత కింద ఉన్నవి ఏంటంటే మనకు ఎప్పుడైనా పౌర్ణమి నాడు నక్షత్రం వస్తే ఆ నక్షత్రానికి ఆ నెలకి సంబంధం ఉంటుంది. దాని పేరులో కొంచెం సంబంధం ఉంటుంది అన్నమాట. సో ఒకవేళ పౌర్ణమి రోజు ఒకవేళ మనకు చైత్రం అంటే లైక్ పౌర్ణమి నాడు మనకు చిత్తా నక్షత్రం వస్తే ఆ నెలని మనము చైత్రం అంటాము. అలానే మనకు ఎప్పుడైనా వైశాఖ అని మనకు నక్షత్రం వస్తుంది అనుకోండి పౌర్ణమి నాడు, అప్పుడు దాన్ని వైశాఖం మాసం అంటాము. మాసం ఒకటే. దాని తర్వాత మనకు జ్యేష్టం అని నక్షత్రం పౌర్ణమి నాడొస్తే దాన్ని జ్యేష్ఠ మాసం అంటాము. అలాగే పూర్వాషాఢ నక్షత్రం వస్తే అప్పుడు మనము ఆషాఢం మాసం అంటాము. అండ్ అలానే వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకో కొన్ని ఉదాహరణలు ఏంటంటే కార్తీకం నక్షత్రం వస్తే అప్పుడు కార్తీక మాసం వస్తే దాన్ని పౌర్ణమి నాడు కృత్తిక నక్షత్రం వస్తుంది. అలానే ఇది ఇక్కడ నేను రాశాను అన్నమాట.